భాగ్యనగరాన్ని ముంచెత్తిన భారీ వర్షం, జలమయమైన రోడ్లు, వాహనదారులకు ఇబ్బందులు. హైదరాబాద్ను వదలని వాన, అప్రమత్తమైన జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎమర్జెన్సీ బృందాలకు సెలవులు రద్దు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ బాబు పోలీసు యంత్రాంగం దమనకాండ. టీడీపీ చేతిలో హత్యాయత్నానికి గురైన వారి మీదే తిరిగి తప్పుడు కేసు, దాడి చేసిన వారిని ఇప్పటి వరకు అరెస్టు చేయని పోలీసులు. డీజీపీకి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేఖ, తనపై దాడి జరిగే అవకాశం ఉందని రక్షణ కల్పించాలని కోరిన సతీష్ రెడ్డి. ఒంటిమిట్టలో యథేచ్ఛగా ఎన్నికల కోడ్ ఉల్లంఘన, హరిత రిసార్ట్స్ వేదికగా ఎల్లో పాలిటిక్స్, ప్రచారానికి ప్రభుత్వ వాహనాలను వాడుతున్న మంత్రులు. వైఎస్ఆర్సీపీ శ్రేణులపై టీడీపీ గూండాల దాడులకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న బొత్స సత్యనారాయణ. కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పాలన సాగిస్తోంది. చంద్రబాబు సర్కార్పై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫైర్. తిరుపతి కూటమి నేతలకు హైకోర్టులో చుక్కెదురు. ఎర్రవారిపాలెంలో వైఎస్ఆర్సీపీ నేతల ఇంటికి అడ్డంగా వేసిన కంచెను తొలగించాలని ఆదేశం. తెలంగాణలో చేరికలపై స్పీడ్ పెంచిన కమలదళం, నేడు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిక. కాకినాడ జిల్లా పిఠాపురంలో దారి దోపిడీ, దొంగల ముఠ అరెస్ట్. 5 నిందితుల నుంచి 18 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొలికిరాని చర్చలు, నిర్మాతల ప్రతిపాదనలపై ఫిల్మ్ ఫెడరేషన్ అభ్యంతరం. ఉత్తరాదిన దంచుకొడుతున్న వానలు, పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. నాడు బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మోదీ. దేశంలో రాజకీయ పార్టీల జాబితాను సవరించిన సీఈసీ, 2019 నుంచి ఒక్క ఎన్నికలను బరిలోకి దిగని 334 పార్టీలపై వేటు. భారీ వర్షాలతో ఢిల్లీలో పెను విషాదం, జైత్పూర్లో గోడ కూలి 8 మంది మృతి. ఐఏఎఫ్ చీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన పాక్ రక్షణ మంత్రి, భారత దాడిలో ఒక సైనిక విమానం ధ్వంసం కాలేదన్న ఖవాజా. భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సలీం పిస్టల్ అరెస్ట్, నేపాల్లో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ముగింపుకు అమెరికా ప్రయత్నాలు, ఈ నెల 15న అలస్కాలో పుతిన్, ట్రంప్ భేటీ. శాంతి ఒప్పందంలో భూభాగాల మార్పిడి ఉంటుందని ట్రంప్ సంకేతాలు, తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తి లేదన్న జెలెన్స్కీ. అమెరికా అధ్యక్షుడు మరో సంచలన నిర్ణయం వైపు అడుగులు, లాటిన్ అమెరికా దేశాల్లో సైనిక చర్చ చేపట్టే యోచనలో ట్రంప్. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ జెర్సీకి భారీ ధర, 5.41 లక్షల రూపాయలకు కొనుగోలు చేసిన బర్డ్స్.